హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ శుభం మూవీ. శుభం ఒక సింపుల్ మూవీ విత్ సింపుల్ స్టోరీ. అయితే ఉన్న స్టోరీకి మూవీ డ్యూరేషన్కి సింక్ లేదు. మూవీ ఉంది 2 అవర్సే, కానీ ఆ 2 అవర్స్ వర్త్ స్టోరీ కూడా కాదనిపించింది. ఒక ఐడియా అయితే ఉంది, దాన్ని మూవీలో ప్రజెంట్ చేసే ప్రయత్నం జరిగింది. సీరియల్స్ చూసే లేడీస్, సీరియల్స్తో వాళ్ళకు ఉండే అటాచ్మెంట్, ఆ సీరియల్స్లో లాగ్ ఎలా ఉంటుంది, దానివల్ల ఊర్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా సాల్వ్ చేస్తారు అనేదే మూవీ. అయితే ఇక్కడ ఆ ఊర్లో వాళ్ళకి ఎందుకు అట్లా జరుగుతుంది అనే జస్టిఫికేషన్ ఏమి ఉండదు. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కరెంట్ ట్రెండ్‌కి తగ్గట్టు క్రింజ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాకుండా ఆర్గానిక్‌గా యాక్టర్స్ టైమింగ్, రియాక్షన్స్ అండ్ సిట్యుయేషన్స్ నుండి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. మన పాత మూవీస్‌లో లాగా, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అటెంప్ట్ జెన్యూన్‌గానే చేశారు గానీ, నాకైతే ఆ కామెడీకి పెద్ద నవ్వేం రాలేదు. అక్కడ ఇక్కడ తప్ప పెద్దగా ఎక్కలేదు ఆ కామెడీ. కానీ నేను చూసిన దగ్గర ఆడియన్స్ అయితే గట్టిగానే ఎంజాయ్ చేశారు. త్రూఅవుట్ ద మూవీ లాఫ్టర్ వినిపిస్తుండే. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మూవీలో ప్రతిదీ అనే లైటర్ నోట్ ఉండడం. కామెడీ అయినా, హారర్ అయినా, ఎమోషన్ అయినా ఏది కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్లో ట్రైలర్లో చూపించిన ఆల్ఫా మెయిల్, ఆ ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్స్ అండ్ హీరో ఇన్నోసెన్స్ నుండి కామెడీ, ఇవి కొంచెం ఓకే అనిపించినాయి కానీ మిగిలినవన్నీ డొల్లా. ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు కానీ ఓకే అన్నట్టుండే. ఇక సెకండ్ హాఫ్లో ఏం చేస్తారో అర్థమైపోతుంది కానీ ఎట్లా చేస్తారో, ఎప్పుడు చేస్తారో చూడడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ హాఫ్ అంతా సేమ్ ఒకటే నడుస్తూ ఉంటది. ఒక సీరియల్ ఎపిసోడ్, దానికి రియాక్షన్స్. మళ్ళీ ఇదే రిపీట్. ఇట్లా ఆ సీరియల్ ఎన్ని ఎపిసోడ్స్ రన్ చేస్తే అన్ని రియాక్షన్స్ ఇదే ఉంటాయి సెకండ్ హాఫ్ మొత్తం. లాస్ట్‌లో ఒక చిన్న మెసేజ్ ఇస్తారు, విచ్ ఈస్ గుడ్. కానీ ఇది కూడా అనే లైటర్ నోటే ఉంటది. ఇంపాక్ట్‌ఫుల్ అనిపించదు. యాక్టింగ్ వైస్ అందరూ డీసెంట్ గానే చేశారు. మెయిన్ లీడ్ అయిన హర్షిత్ ఇచ్చిన రోల్ కి న్యాయం చేసిండు. హిస్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్. ఆ ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ బాగా చేశాడు. సమంత గెస్ట్ అపియరెన్స్ కూడా పెద్ద గేమ్ చేంజర్ ఏం కాదు. చాలా యావరేజ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ ఆర్ గుడ్. మూవీకి తగ్గట్టున్నాయి. ఓవరాల్ గా శుభం ఈజ్ ఎ డీసెంట్ అటెంప్ట్ బై డైరెక్టర్ ప్రవీణ్. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. ఆ కామెడీ ఎక్కిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, లేకపోతే నాలా కామ్ గా బయటకు వస్తారు. మూవీ చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ శుభం మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.